హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి అనిల్. ఈరోజు అయితే మీ ముందుకి ఒక కథ తీసుకొచ్చాను. ఒకసారి నా కథ మొత్తం పూర్తిగా విని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ వచ్చేసి ఏమిటంటే, కథ హెడ్లైన్ తగిన శాస్తి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. గొండుపాలెం అడవిలో ఒక నక్క ఉండేది. అది చిన్న చిన్న జంతువులను, పక్షులను మోసం చేసి అవి తెచ్చుకున్న ఆహారాన్ని దొంగిలించేది. ఒకరోజు కాకి మాంసం ముక్క తెచ్చుకుంది. దాన్ని చూసి కాజేయాలి అని అనుకుంది నక్క. కాకి కూర్చున్న చెట్టు కిందకు చేరి, "ఓ కాకమ్మ, నీకు పొద్దున్నే చిలక మాంసం భలే దొరికిందే" అంది. దాని మోసం గ్రహించక, "ఇది చిలుక మాంసం కాదు, జింక మాంసం" అనడంతో కాకి నోట్లోని మాంసం ముక్క కింద పడింది. వెంటనే దాని నోట కరుచుకొని పారిపోయింది నక్క. ఇంకో రోజు కొంగ ఏట్లో చాలాసేపు నిల్చొని ఒక చేపను పట్టింది. అది చూసిన నక్క, "ఓ కొంగమామ, నువ్వు చేపలు పట్టే విధానం చాలా బాగుంటుంది. ఈసారి పట్టేటప్పుడు చూడాలి అంది. దాంతో కొంగ నోట్లో ఉన్న చేపను ఒడ్డున వేసి, "ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చూపిస్తా" అంటూ మరో చేపను పట్టడానికి వెళ్ళింది. అంతే, నక్క చేపను అందుకొని పరుగందుకుంది. అది చూసి కొంగ విస్తుపోయింది. మోసపోయినట్లుంది గ్రహించింది. కాకిని సైతం మోసం చేసిన విషయం కొంగకు చెప్పింది. అదే ప్రాంతంలో నివసించే కుందేలు. దాంతో కాకి, కుందేలు, కొంగ ఒకటై నక్క పీడ వదిలించుకోవాలనుకున్నాయి. పథకం వేశాయి. మరుసటి రోజు నక్కను చూసి, "మాలాంటి చిన్న ప్రాణులను మోసం చేయడం కాదు. నీకు ధైర్యం ఉంటే మృగరాజుని మోసం చెయ్యి. అప్పుడు నువ్వు గొప్పదానివి అని ఒప్పుకుంటాం" అన్నావి కాకి, కొంగ. "అలా చేయడం వలన నాకేంటి లాభం? పైగా ప్రమాదం కూడా" అంది నక్క. "నువ్వు ఒక్కసారి మృగరాజుని మోసం చేశావంటే నీకు ప్రతిరోజు మేము మాంసం, చేపను తెచ్చి ఇస్తాం" అన్నాయి. "ఇదేదో బాగుందే, మృగరాజుని మోసం చేయడం పెద్ద కష్టం కాదు" అని మనసులో అనుకుంది నక్క. "సరే, రేపే మృగరాజుని మోసం చేస్తా చూడండి" అని సవాల్ విసిరింది నక్క. మృగరాజుని మోసం చేయాలంటే మరొకరి సహాయం కావాల్సిందే అనుకొని తోడేలును సహాయం చేయమని అడిగింది నక్క. "ఓస్ అంతేనా, తప్పకుండా సహాయం చేస్తా" అంది తోడేలు. మరుసటి రోజు వేటకు బయలుదేరిన మృగరాజును అనుసరించాయి నక్క, తోడేలు. వాటిని గమనిస్తున్నాయి కాకి, కొంగ. కాసేపటికే ఓ జింకను వేటాడింది మృగరాజు. తీరుబడిగా తిందామని చెట్టు కింద కూర్చుంటే పక్కనున్న పొదల్లో ఏదో అలికిడి అయ్యింది. ఏమిటా అని అటు వెళ్ళింది మృగరాజు. పక్కనే మాటు వేసిన నక్క ఆ జింకను నోట కరుచుకొని పరిగెత్తింది. అది చూసిన కాకి, "మహారాజా, ఆ నక్క మిమ్మల్ని మోసం చేసింది. మీరు వేటాడిన జింకను పట్టుకొని పారిపోతుంది" అని చెప్పింది. ఆకలి మీద ఉన్న మృగరాజు మరుక్షణమే నక్క వెళ్ళిన వైపు పరుగు తీసింది. తనని తరుముకు వస్తున్న మృగరాజుని చూడగానే నక్క గజగజా వణికింది. జింకను వదిలేసి పారిపోయింది. జింకను పట్టుకొని తిరిగి వచ్చిన మృగరాజుతో పొదల మధ్యన అలజడి చేసి మీ దృష్టి మరలించింది తోడేలు. "అవసరం అయితే మిమ్మల్ని చంపాలని వాటి పథకం" అంటూ చెప్పిన కొంగ. "దాని సంగతి చూస్తా" అన్నాడు మృగరాజు. "అనవసరంగా నక్క మాట విన్నాను. ఇక్కడే ఉంటే నా ప్రాణాలు తీస్తుంది" అనుకుంటూ తోడేలు కూడా పరుగు తీస్తూ అడవి దాటింది. నక్కను తగిన శాస్తి చేసిన కాకి, కొంగకి అడవిలోనూ మిగతా జంతువులు అభినందనలు తెలిపాయి. ఈరోజు కథ మనకి అందించిన వారు కూచిమంచి నాగేంద్ర, విశాఖపట్నం. ఇంత చక్కటి కథ మాకు అందించినందుకు మీకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాలజ్యోతిలో మరో కథతో మరో రోజు కలుద్దాం. ఓకే, బాయ్. నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.